చక్కగా సంతానం తెచ్చుకున్నారు. ఈరోజు మంచిగా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడమే కాకుండా మళ్ళా ఇక్కడ వీడియో కూడా ఇవ్వగలిగారు. ఇదిగో చూడండి, అక్కడ ఆయనకి ప్రెగ్నెన్సీ యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది డాక్టర్, మరి నిజమా కాదా అని చెప్పి వాళ్ళు కంగారుగా అడిగితే స్కానింగ్ కూడా తీయించుకోమన్నాం. దగ్గరలోనే వాళ్ళకి అందుబాటులో ఉన్న స్కానింగ్ సెంటర్కి వెళ్ళి నమ్మకం ఉన్న చోట తీసుకోమంటే అక్కడ తీయించారు. సింగిల్ లైవ్ ఇంట్రాయూట్రైన్ జెస్టేషన్ 5 weeks 6 days అని ఇచ్చారు. అక్కడ చక్కగా డెలివరీ డేటు March 17, 2027 బిడ్డ విడుదల. బిడ్డ రాబోతున్నాడు చేతుల్లోకి March 17, 2027. మరి ఎన్నాళ్ళో వేసిన ఉదయం ఆ రోజు రాబోతుంది. అలాగే బీటా HCG కూడా 5 దాటాలయ్యా అన్నాము, అక్కడ చేయించారు. బీటా HCG 8144 వచ్చింది. యూరిన్ టెస్ట్ పాజిటివ్, బ్లడ్ టెస్ట్ పాజిటివ్, స్కానింగ్లో ట్యూబుల్లో లేదు ప్రెగ్నెన్సీ, గర్భ సంచిలో ఉంది. లాప్రోస్కోపీ చేయలేదు, హిస్ట్రోస్కోపీ చేయలేదు, బరువు 1 గ్రాము కూడా తగ్గించలేదు, హైడ్రోసిల్ని రంపాలు పెట్టి కొయ్యలేదు, వెరుకోజిల్కి ఆపరేషన్లు చేసి తీయలేదు, ఏమీ చేసింది లేదు. ప్రెగ్నెన్సీ రప్పించేసాం న్యాచురల్ గా మందులతో. ఇవన్నీ అవసరం లేదని మనం ఇంతకు ముందు చెప్పాం, ఇవాళ చెప్పడం కాదు, ఇంతకు ముందు నుంచి చెప్తున్నాం. వెరికోజిల్ ఉన్నా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు, హైడ్రోసిల్ ఉన్నా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు, PCOD PCOS ఉన్నా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు, ఆపరేషన్లు అక్కర్లేదు అని మనం చెప్పాం. బరువు 100 kgs, 120 kgs, 110 kgs, 90 kgs, 80 kgs బరువును ఎంత ఉన్నా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు. క్రిములను తొలగించుకో, హార్మోన్లు సరి చేసుకో, బిడ్డని పొందు. ప్లాన్ చేయి, బోల్డ్ వయసు ఉంది, శక్తిమాన్.